హలో అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాము. అదేంటి ఎక్కడ అనేది నేను మీకు చెప్తాను. మేము ఎవరెవరు వచ్చామంటే ఇక్కడికి నేను, మా హస్బెండ్ చిన్ను అండ్ మాతో పాటు జెస్సీ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. జెస్సీ ఎవరంటే చిన్ను ఫ్రెండ్, మామూలుగా వీడియోస్లో చూస్తుంటారు కదా ఎప్పుడైనా, తనే అనమాట వాళ్ళ పేరెంట్స్. జెస్సీ వాళ్ళ మమ్మీ నేను ఇంకా రోజు మేము కలిసే పిల్లల్ని తీసుకెళ్తుంటాము, తీసుకొస్తుంటాము స్కూల్కి. ఇంకా మేమే అనమాట వాళ్ళని చూసుకునేది. ఇక సార్ అండ్ మా ఆయన ఎప్పుడో ఒకసారే కాబట్టి మాట్లాడుకునేది. సండే టైమ్స్లో అలా ఎప్పుడైనా ఎదురు పడితే మాట్లాడుకుంటారు, లేదంటే అది కూడా లేదనమాట. ఇంకా దానికోసమని ఇలా బయటకు వెళ్ళేసి వద్దాము, కాసేపు రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది పిల్లల్ని తీసుకొని. ఇంక మేము అలా కాసేపు మాట్లాడుకుని వచ్చాము. ఇది అనంతపూర్లో కుత్తి రోడ్లో ఉందన్నమాట, పసుపుల ఇన్. ఇది మేము ఎప్పుడు చూడలేదు, ఇది ఒకటి ఉందని కూడా మాకు తెలియదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి వచ్చాను నేను అనేసి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు మమ్మల్ని. మామూలుగా అయితే ఎగ్జోటికా కానీ ఉలవచారు కానీ ఇలా ఏపీసీ రోడ్డు ఇలా వీటికి వెళ్తాము, ఈ రెస్టారెంట్స్కి వెళ్తాము. మాకు ఇక్కడ అనంతపూర్లో లోపల టౌన్లోనే ఉన్నవైతే పెద్దగా తెలియదు అనమాట రెస్టారెంట్లు. ఇక్కడ చూశాను ఆల్రెడీ బాగుందనేసి ఇంకా మా ఆయన ఇక్కడికి వెళ్దాం ఒకసారి అనేసి తీసుకొని వచ్చారు. ఇంకా ఫుడ్ అంతా కూడా ఆర్డర్ చేశారు. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేశాము, ఇంకా ఏం రాలేదు. మా చిన్నకైతే ఇది కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు. అమ్మ నాకు ఇది తీసివ్వు, నేను ఇక్కడ ఫోటోలో ఉంది కదా అనేసి చూపిస్తున్నాడు అనమాట. ఓకే ఆర్డర్ చేస్తాంలే అని చెప్పాను, అది అడుగుతున్నాడు. సూప్ ఆర్డర్ చేసాము, పిల్లలు తాగరు కదా అని చెప్పేసి ఇంకా మాకే 2/4 ఆర్డర్ చేసాము. వచ్చింది సూప్. ఇంకా చిన్ను అస్సలు టేస్ట్ చేయడు సూప్. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు, కాకపోతే ఇంక అందరితో పాటు నేను తీసుకోవాలి కదా అన్నట్టు తీసుకున్నాను. పెద్దగా నాకైతే నచ్చదు అసలు టేస్ట్. ఇంకా జెస్సీ చిన్న తినరు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆర్డర్ చేయలేదు. ఇంకా వాళ్ళ కోసం స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. స్టార్టర్స్లో ఫస్ట్ లెమన్ చికెన్ ఆర్డర్ చేసాము. ఇది చాలా టేస్టీగా ఉంది, కాకపోతే కాస్త గమ్మీగా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్ను మామూలుగా స్టార్టర్స్ ఏవైనా డ్రై ఐటమ్స్ ఇలాంటివి తెస్తే అస్సలు తినడనమాట. చికెన్ అంటే చికెన్ బిర్యానీ ఒక్కటే, ఇంకా అదైతే అలాంటిది నాతో కూడా తినిపించుకోవట్లేదు, ఒకటే తినేస్తున్నాడు. మామూలుగా బిర్యానీ అయినా సరే నేనే తినిపించాలి, ఇప్పుడైతే ఒకటే తినేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇది అపోలో ఫిష్ అయితే మాకు ఎవరికి తినాలనిపించలేదు, కానీ సార్ వచ్చేసి ఫిష్ తింటాను, అపోలో ఫిష్ బాగుంటుంది అనేసి సార్ కోసమని ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా మేము ఎవరు తినమంటే ఇంకా ఆయన తీసుకోరనేసి ఓకే అని చెప్పి తీసుకొని ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ వేసుకొని తిన్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చిన్న ప్లేట్లో ఉన్నది బాస్కెట్ చికెన్ కూడా టేస్ట్ బాగుందనేసి తింటున్నాడు. పకోడీలాగా ఉంది, చాలా బాగుంది అనేసి. ఇంకా ఫైనల్లీ బిర్యానీ వచ్చేసి స్పెషల్ బిర్యానీ అని చెప్పి ఆర్డర్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీడియం స్పైసీతో. ఇంకా బిర్యానీ అయితే నేను చిన్నుకు తినిపించేసాను, ఎందుకంటే స్టార్టర్స్తోనే పొట్ట నిండిపోయింది. చిన్ను బిర్యానీ ఎక్కువ తినలేదన్నమాట, లైట్గా తిన్నాడు. మేము తీసుకున్న ఫుడ్కి వాటి ప్రైస్కి బాగా రీజనబుల్గా అనిపించింది అనమాట. మాకు ఫుల్గా సాటిస్ఫై అయ్యాము. ఇలా మేమందరం కూడా కాసేపు రిఫ్రెష్ అయ్యి వచ్చాము. ఇదండి మా వ్లాగ్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ మా చిన్ను వీడియోస్ ఉంటాయి, దాంతోపాటు రంగోలీ ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయి, అలాగే ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.